ఫ్రీహోల్డ్ భూములపై రైతులకు హక్కులు రావడమే వారికి శాపంగా మారింది. వాటిపై కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా కక్ష సాధిస్తోంది. వైఎస్ జగన్ హయాంలో రైతులకు యాజమాన్య హక్కులు కల్పించిన భూములు సక్రమంగా ఉన్నట్లు తేలినా వాటిని 22A జాబితాలోనే కొనసాగిస్తోంది. పేదలకు మేలు చేసే సంస్కరణలను వక్రీకరించి రాజకీయాలు చేస్తోంది. కూటమి సర్కారు కొనసాగిస్తున్న కక్ష సాధింపు 20 లక్షల మంది రైతులను లబోదిబోమనేలా చేస్తోంది. దశాబ్దాల పాటు సాగిన ఆంక్షల చెర నుంచి గత ప్రభుత్వంలో విముక్తి పొందిన అసైన్డ్ పేద రైతుల భూములపై చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. 13.59 లక్షల ఎకరాలపై చట్టబద్ధంగా హక్కులు కల్పించడాన్ని నేరంగా చిత్రీకరిస్తూ ఏడాదిన్నర నుంచి వాటిని నిషేధిత జాబితా 22Aలో చేర్చి ఇబ్బంది పెడుతుంది. తన హయాంలో భూములకు సంబంధించి ఒక్క సంస్కరణ కూడా చేయకుండా వాటన్నింటినీ వివాదాల్లో ముంచిన చంద్రబాబు వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణ కారణంగా లబ్ధి పొందిన 20 లక్షల మంది అసైన్డ్ భూముల రైతులను అష్టకష్టాలకు గురిచేస్తున్నారు. చరిత్రాత్మక రీతిలో వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి నడుం బిగించి అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసింది. దశాబ్దాల పాటు భూములపై ఏ హక్కులు లేకుండా కేవలం సాగుకే పరిమితమైన పేద రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తమకు హక్కులు ఇవ్వాలని ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఇతర పేద రైతులు ఎన్నో ఏళ్లుగా కోరినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వారికి మేలు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. అనంతరం రాష్ట్ర రైతుల పరిస్థితిని పరిగణలోకి తీసుకుని 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు ఇచ్చింది. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన అసైన్డ్ రైతులకు సంపూర్ణ హక్కులు దక్కాయి. వారి ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులు అయ్యారు. 2024లో ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేసి దాదాపు 20 లక్షల మంది రైతులను యజమానులను చేసింది. ఇలా తమకు వచ్చిన తమ హక్కులను అనుభవించనివ్వాలని రైతులు వేడుకుంటున్నా చంద్రబాబు మాత్రం కనికరించడం లేదు. వారిని కుట్రదారులుగా చిత్రీకరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. ఇక హక్కులు వచ్చిన రైతుల్లో కొందరు భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో అమ్ముకున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం వివాదంగా మార్చింది. వాస్తవానికి ఇలా క్రయ విక్రయాలు జరిగింది కేవలం 25,000 ఎకరాలకు సంబంధించిన భూములు మాత్రమే. మిగిలినవన్నీ అసైనీల చేతుల్లోనే ఉన్నాయి. కానీ రైతులకు మేలు చేసే ఈ సంస్కరణను చంద్రబాబు ప్రభుత్వం తప్పుబడుతూ ఈ భూములన్నీ అక్రమమని వాటిని 22A జాబితాలో పెట్టింది. దీంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. సంబంధిత రైతులు రుణాలు కూడా తీసుకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వ విచారణలోనే 10 లక్షల ఎకరాలు సక్రమమని తేలింది. ఏడాదిన్నరగా ఫ్రీ హోల్డ్ భూములపై విచారణ చేస్తూనే ఉంది. 2 సార్లు వెరిఫికేషన్ చేసి అధికారుల కమిటీలతో విచారణ జరిపించారు. ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రుల సంఘం 1/2 డజను సార్లు సమావేశమైనా ఏమీ తేల్చలేదు. ఫ్రీ హోల్డ్ భూములపై కూడా కొట్టేసే ప్రయత్నాలు చేస్తూ ఉండడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది.